దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ప్రభు వారు కాసి కాపాడుచున్నందుకే ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దావీదు మహారాజయ్యండి. ఆయన ప్రార్థనా జీవితంలో మూలుగులు, కన్నీళ్ళు, రోదన. ప్రియ సహోదరి సహోదర, మరి నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? దావీదు కన్నీళ్ళు కారుస్తుంటే పడక కొట్టుకుపోతుందంటండి. ఆయన పరుపు తడిసిపోయి నీటి మీద కొట్టుకుపోవడం ఎంత ప్రార్థనా జీవితమో చూడండి. దావీదు ప్రార్థన అనుభవాలు నీవు కలిగి ఉన్నావా? మెత్తని మనసు కలిగి దేవునితో నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన ఎప్పుడూ త్రోసివేయరు. జీవము గల దేవుడు. మరి నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మన యొక్క ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన భక్తిని మనం కలిగి ఉంటే దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎంతైనా అద్భుతాలు, వింత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మహారాజయ్యండి ఆయన. ఎందుకండి అంత ప్రార్థన చేయాలి? ఆయనకి డబ్బు ఉంది, హోదా ఉంది, యుద్ధ సైన్యం ఉన్నారు. ఆయనకు తక్కువేమీ లేదు. అయినా ఆయన జీవితం సంపూర్ణముగా దేవునిపై ఆధారపడ్డారు. మరి నీవు దేవునిపై ఆధారపడి ఆత్మీయంగా జీవిస్తున్నావా? దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? పరిశుద్ధుడైన దేవునికి నువ్వు లోబడినప్పుడు నీ హృదయవాంఛ తీర్చగల దేవుడు, మూడుబారిపోయిన నీ జీవితాన్ని సిగిరింప చేయగల దేవుడు. కాబట్టి దేవునికి నువ్వు లోబడు. ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన నీ జీవితంలో ఏమీ చెయ్యక మానరు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నీ ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో చేరి కుప్పలుగా కనబడతాయి. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో కనబడతాయి. కాబట్టి మరి నీ ఆత్మీయ అనుభవం ఎలా ఉంది? పరిశీలన చేసుకో. పగటికి పగలు రాత్రికి రాత్రి దేవాతి దేవుడు మనల్ని కాసి కాపాడుచున్నందుకు ఆయన సన్నిధానంలో నీవు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీవే కష్టంలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా నీ దేవుడు కనుదృష్టి నీ మీద పెట్టి నిన్ను అద్భుతంగా విడిపించగల సమర్థుడు. ఆయన తన వారి పట్ల ఎల్లప్పుడూ కృప చూపే దేవుడు. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉండి నీ చెయ్యి పట్టుకు నడిపించే దేవుడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని సంపూర్ణముగా దేవాతి దేవునికి లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతము లేదు. నీ పరిశుద్ధమైన నామంలో భయభక్తులు కలిగి నడుచుకునేటకు సహాయం చేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. వ్యాధి బాధలతో, కష్ట నష్టాలు, రుణాలు, ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డలకు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఎవరి బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.